దాదాపుగా 60 పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయి అధ్యక్ష. ఆత్మహత్యలు, ఆ విషాహారంలో తిని 83 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. 1500 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు అధ్యక్ష. మరి నిన్న మొన్నటి వరకు గురుకులాల గురించి గొప్పగా చెప్పుకున్నాం. గురుకులాల గురించి మన మీద ఒత్తిడి వచ్చింది, లెటర్లు కావాలన్నారు, అంత పోటీ ఉండే. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు గురుకులాల సైడ్ చూడాలంటే వణికిపోతున్నారు అధ్యక్ష. ఎందుకు జరుగుతుందనేది చూసుకోవాలా అధ్యక్ష. మొన్ననే మా సోదరి మన మాట్లాడింది, పాములు వస్తున్నాయి స్కూళ్ళకని. ఇంకో సోదరుడు మాట్లాడారు మొన్న అక్క నుండి, గుడ్లు ఇస్తలేరు మా దగ్గర అని. మీరు మాట్లాడితేనేమో విమర్శ, మేము మాట్లాడితేనేమో మేము మాట్లాడింది గదే అధ్యక్ష, మీ వాళ్ళు మాట్లాడింది గదే. నేనేమంటున్నా, ఉంటాయి అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఉంటాయి, రెక్టిఫై చేసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హాస్పిటల్ పాలైతే, హాస్పిటల్కి వెళ్తే, లేకపోతే విషారం తింటే ఎవరో వార్డెన్ సస్పెండ్ చేస్తున్నాం, కానీ దాని డెప్త్లోకి వెళ్ళి మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఇంకొక మాట ఏం చెప్పారంటే, ప్రతి స్కూల్లో కూడా అడిషనల్ కలెక్టర్ పోవాలి చూడాలన్నారు. ఇప్పటివరకు ఎంతమంది అడిషనల్ కలెక్టర్లు ఎన్ని గురుకులాల్లోకి వెళ్ళారనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకుంటే తప్పకుండా పిల్లలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈ స్కూళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కనీసం ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు, కనీసం మీరు చూసారా, చూస్తే ఏం చర్యలు తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మీరు వేసిన కమిటీలే, మీరు వేసిందే కాబట్టి ఏం రిపోర్ట్ వచ్చిందనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. ఎప్పుడైనా ఇట్లాగే అయినప్పుడు మేము వెళ్తాం అనుకోండి అధ్యక్ష, మమ్మల్ని ముందరనే తీసేస్తున్నారు, పట్టేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు. చెప్తానండి అధ్యక్ష. మొన్న ఈ మధ్య మాగనూరులో, నారాయణపేటలో అధ్యక్ష, వరుసగా 3 రోజులు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే గారు పోయారు. తీసుకుపోయి అరెస్ట్ అనే కాకుండా 144 సెక్షన్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? అక్కడ అంత అవసరమే ఉంది. రెండవది అధ్యక్ష, తాండూరులో ఒక హాస్టల్లో పిల్లలు ఇట్లాగే అయిందని 3 రోజులు అయినా కూడా పేరెంట్స్ని రానియట్లేదని స్కూల్లోనే పెట్టి, స్కూల్లోనే పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అన్నప్పుడు, ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అన్నప్పుడు అధ్యక్ష నేను సత్యవతి గారు అక్కడ వెళ్ళాము అధ్యక్ష చూడాలని. స్కూల్ వరకు కూడా వెళ్ళలేదు అధ్యక్ష. మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ సైడ్ పంపించేశారు. కానీ నెక్స్ట్ ఏం చేశారు అధ్యక్ష, అదే అమ్మాయిలను తీసుకొచ్చి నిమ్స్లో జాయిన్ చేశారు. అట్లాగే మొన్న కోవలక్ష్మి గారి కాన్స్టిట్యున్సీలో అట్లాగే విషారం అయిందని చుండికపోతే పోలేదు, కానీ ఆ అమ్మాయిని నిమ్స్ వరకు తీసుకొస్తే కూడా లాస్ట్కి అమ్మాయి ప్రాణమే పోయింది అధ్యక్ష. ఏమంటుందంటే అధ్యక్ష, మమ్మల్ని ఇది చేసేదానికన్నా, మమ్మల్ని ఆపేదానికన్నా ఇది జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని దయచేసి చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇట్లా అవుతుంది కాబట్టి అడ్మిషన్స్లో కూడా అధ్యక్ష మొన్న గురుకులాలకు అడ్మిషన్స్ గురించి ఎగ్జామ్ రాస్తే ఎంతమంది అధ్యక్ష, 51,000 సీట్లు ఉంటాయి అధ్యక్ష. ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు అధ్యక్ష? 80,000. అదే ముందు సంవత్సరం ఎంత పెట్టుకున్నారు అధ్యక్ష? 1,20,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కసారి 40,000 అప్లికేషన్స్ ఎందుకు తగ్గినాయి అధ్యక్ష? ఒకసారి పోటీ పడి ఇలా మాకు కావాలి సీట్ అని అడిగిన పిల్లలను చూసినాము. మరి ఇప్పుడు ఉన్నాయి బాబు సీట్లు అంటే కూడా ఎందుకు అప్లికేషన్లు తగ్గినాయి అనేది ఒకసారి చూసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లోనే మిగిలిపోయిన సీట్లు, ఇది మేం చెప్తుంది కదా మంత్రి గారు, మిగిలిపోయిన సీట్లు ఒక్కొక్క సీటు 50,000కు అమ్ముకున్నారు. ఎంక్వైరీకి వేసింది ప్రభుత్వం అని పేపర్లో చూశాను అధ్యక్ష. ఇది నిజమైతే ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేయండి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష, పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్కటి 50,000కు సీట్లు అమ్మారు గురుకులంలో. దయచేసి అది జరిగి ఉంటే మాత్రం భవిష్యత్తులో జరగకుండా మీరే ఎంక్వైరీ చేశారని కూడా పేపర్లో రాశారు. ఆ ఎంక్వైరీ చేసింటే రిపోర్ట్ వచ్చింటే మాత్రం గట్టిగా యాక్షన్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు 50 నిమిషాలు అయినాయి సార్. హరీష్ రావు గారు 1:15 నిమిషాలు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. 50 నిమిషాలు అయింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. ప్లీజ్ క్లోజ్ చేయండి మేడం, కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఆగండి, అయిపోయినాయండి మళ్ళీ అధ్యక్ష. అయితే ఓకే అధ్యక్ష, షార్ట్ గానే చెప్తానండి. అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్కటి 200 కోట్లు పెట్టి కడతామంటున్నారు. కానీ అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి బడ్జెట్ ఎంత పెట్టారు అధ్యక్ష? 2,900 కోట్లు అధ్యక్ష.
మరి మీరు 56 స్కూళ్ళు కట్టాలంటే ఒక్కొక్క దానికి 200 కోట్లు అంటే 11,000 కోట్లు కావాలి అధ్యక్ష. మీరు పెట్టింది 2,900 కోట్లు అధ్యక్ష. మరి ఇప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు అనేది దయచేసి మీరు బేరీజ్ వేసుకోండి, ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది. అందులో అన్ని పెడుతున్నాం అంటున్నారు. అట్లాంటివి మోడల్ స్కూళ్ళల్లో ఉన్నాయి, స్పెషలైజేషన్ గురుకులాలలో ఉన్నాయి, అట్లాగే జూనియర్ కాలేజీల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇప్పుడు మీరు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారో దీంట్లో స్టూడెంట్స్ని గురుకులాలు ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, గవర్నమెంట్ స్కూల్ ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, లేదా కొత్తగా రిక్రూట్ చేసుకుంటారా, కొత్తగా అపాయింట్ చేసుకుంటారని ఒక క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే గురుకులాలు ఉన్న వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తామంటే ఓకే, ఒక రకంగా ఆలోచిస్తాం. లేదా కొత్తగా 3 లక్షల మంది పిల్లల్ని ఈ స్కూళ్ళకి తీసుకొస్తాం అనుకుంటే దానికి సంబంధించిన ఎక్సైజ్ అంత ఉంటుంది, అది కూడా చేయాల్సి వస్తుంది. ఆ క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అధ్యక్ష ఏదైతే పెండింగ్ ఉందో, మొన్న కూడా డిస్కషన్ అయింది, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, విడుదల చేయాలని. అదేవిధంగా 25 lakhs పెంచుతామన్నారు, దాన్ని కూడా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి ఇంపార్టెంట్ అధ్యక్ష, గురుకులాలలో అధ్యక్ష ఎస్సీ గురుకులాలు అధ్యక్ష, దీంట్లో అమ్మాయిలకే 50% పెంచాం అధ్యక్ష. కానీ ఈ మధ్య స్ట్రెంత్ లేదని చెప్పి ఒక 5 డిగ్రీ కాలేజీలను క్లోజ్ చేశారు అధ్యక్ష. అంటే వేరే దగ్గర షిఫ్ట్ చేసేసారు ఉన్న పిల్లల్ని కూడా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని చేయడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి ఆ నిర్ణయం ఉంటే మాత్రం విరమించుకోమని కోరుతా ఉన్నాను. అట్లాగే జూనియర్ కాలేజీలను కూడా 238 జూనియర్ కాలేజీలను ఎస్సీ జూనియర్ కాలేజీలలో అధ్యక్ష గురుకులాలలో నేను చెప్తుంది, వాటిని కూడా వేరే దగ్గర మెర్జ్ చేయాలని చూస్తున్నారు. దయచేసి అట్లాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని. ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది సార్. ఇంకొకటి అధ్యక్ష సార్, ఇది ఒక్కటి అధ్యక్ష, గురుకులాలలో మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఎంసెట్ నీట్ కోచింగ్ తీసుకోవడానికి పేద పిల్లలకి ఇబ్బంది అవుతుందని పెట్టినాం అధ్యక్ష. వీటిని ఖచ్చితంగా ఎంట్రన్స్ పెట్టి తీసుకునే వాళ్ళం అధ్యక్ష. ఎంట్రన్స్ పెట్టి అందులో ఉన్న వాళ్ళని తీసుకునే వాళ్ళం అధ్యక్ష. దాంట్లో ఇప్పటికి దాదాపు 1000 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు అధ్యక్ష. అయితే వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు అది మొత్తం తీసేశారు. దయచేసి దాన్ని మరొకసారి ఆలోచించి పునరుద్ధరించమని కోరుతా ఉన్నాను. యూనివర్సిటీ ఒక 5 నిమిషాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష. గురుకులాలలో అధ్యక్ష పిల్లలు సాధించిన ప్రగతి అధ్యక్ష దాదాపుగా అధ్యక్ష మీరన్న 5 minutes ప్లీజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరన్న 5 నిమిషాలు ఇంకా చాలా ఉంది అధ్యక్ష, అయినా పక్కన పెట్టేస్తున్నాను అధ్యక్ష. ఒక్క విమర్శ కూడా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్పారు అధ్యక్ష ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించి అధ్యక్ష. అప్పుడు కూడా మహనీయుల పేర్లు పెట్టుకున్నాం అధ్యక్ష. అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు గారి పేరు, హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మీ బాపూజీ గారి పేరు, మెడికల్ యూనివర్సిటీకి కాళోజీ గారి పేరు అప్పుడు కూడా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అసలు వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే వీసీలను అపాయింట్ చేసుకున్నామనే లెవెల్లో మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు కూడా మేము కూడా 2 సార్లు వీసీలను వేసాం, 30 మంది వీసీలను అపాయింట్ చేసుకున్నాము అధ్యక్ష. దీంట్లో దళితులకు ఎక్కడ, ఎస్సీలకు ఎక్కడ వీసీలుగా వేయలేదని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష. ఇందులో ప్రొఫెసర్ సామయ్య గారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఒక దళితులని అధ్యక్ష, ప్రొఫెసర్ మల్లేశం గారిని కూడా శాతవాహన యూనివర్సిటీకి అధ్యక్ష, అదేవిధంగా రాథోడ్ గారిని పాలమూరు యూనివర్సిటీకి, విద్యుత్ లత గారిని ఉమెన్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష, ప్రొఫెసర్ లింబాద్రి గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా అధ్యక్ష, మల్లేశం గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వైస్ చైర్మన్, ఇట్లా చాలా మందిని చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనివర్సిటీలో వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు 12 యూనివర్సిటీలకు సంబంధించి ఒకసారి సెర్చ్ కమిటీ వేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అన్నిటికీ 11కి అనౌన్స్ చేసి ఒక జేఎన్టీయూకి ఎందుకు ఆపారు అధ్యక్ష? 3 నెలల వరకు పెండింగ్ పెట్టి సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లు కాకుండా మళ్ళీ కొత్త పేర్లు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మరి ఇదే పారదర్శకతనా? ఇదేనా పారదర్శకత అంటే ఒకసారి చెప్పాలి, ఎందుకంటే పారదర్శకంగా చేశామంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేయలేదు, ఇది తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజీలని ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తామన్నారు అధ్యక్ష. చాలా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ తీరా ఒకటే చేశారు అధ్యక్ష. కొడంగల్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ అయింది అధ్యక్ష. మా దగ్గర కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష, అందులో మహిళలది, అందులో మైనార్టీలది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతున్నా అధ్యక్ష. సోదరులు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు రిక్రూట్మెంట్ చేయలేదు యూనివర్సిటీలలో అన్నారు అధ్యక్ష. అందరు వీసీలను పిలిచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష. రోజు
ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. అధ్యక్ష 2 బిల్స్ పోయినాయి అధ్యక్ష. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఒకటి, 2 కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి. అధ్యక్ష ప్రభుత్వం రాగానే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఉన్న ఫైల్ క్లియర్ చేయించింది అధ్యక్ష. మరి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు చేయించలేదు అధ్యక్ష? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ కూడా అక్కడే ఉంది కదా అధ్యక్ష. ఆ ఫైల్ అక్కడే ఉంది గవర్నర్ గారి దగ్గర. అది ఉంది కాబట్టి అది కూడా తొందరగా క్లియర్ చేసి అపాయింట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష బషీర్బాగ్ సుబేదార్ కాలేజీలకు సంబంధించిన బార్ కౌన్సిల్ అనుమతి ఫస్ట్ టైం ఆపేశారు దేశంలో. మొదటిసారి మళ్ళీ ఏదో తంటాలు పడి చేసే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇట్లా చేయకండి, ఎందుకంటే అది చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది అధ్యక్ష దానివల్ల. అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి గతంలో మొన్న పల్ల రాజశేఖర గారు మాట్లాడారు. ఆ ఫీజు యూనివర్సిటీకి సంబంధించి కూడా రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను. అసలు యూనివర్సిటీలకు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ ఫైనల్ సార్ ఫైనల్ అధ్యక్ష. అధ్యక్ష యూనివర్సిటీలకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. మా ఏంలో అన్ని యూనివర్సిటీలో కలిపి 867 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. దానికి సంబంధించి 867 కోట్ల అధ్యక్ష. మీరు ఇలా బుల్డోజ్ చేయడం కరెక్ట్ లేదు హరీశ్రావు గారు. మీరు టైం చూడండి, కరెక్ట్ 57 మినిట్స్ మాట్లాడారు మేడం. మేడం అడిగిన 5 నిమిషాలు కూడా ఇచ్చా నేను. కూర్చో జస్ట్ 1 మినిట్ మేడం, ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష విశ్వవిద్యాలయాలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా మంది సార్ నేను ఇంపార్టెంటే మాట్లాడుతున్నా అధ్యక్ష, ఒక్కటి కూడా డిబేట్ రాలేదు అధ్యక్ష. యూనివర్సిటీలకు సంబంధించిన వీసీ నియామకంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం పాత్రను గవర్నర్కి అప్పగించే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఆ నిర్ణయం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అధ్యక్ష. దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మేము వెళ్ళి చెప్పేంత వరకు కానీ మేము కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దామని వరకు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అలర్ట్ అయ్యి గవర్నర్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఒక్క నిమిషము దయచేసి సభ్యులందరూ, ధన్యవాదాలు. ఒక్క నిమిషము నాగరాజు గారు ప్లీజ్, మంత్రి గారు మాట్లాడు. ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం అధ్యక్ష. నిమిషమ్మా మినిస్టర్ గారు అధ్యక్ష ఒక్క నిమిషం సీతక్క. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 12-16 మంది మాట్లాడాలి. ఆల్రెడీ నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్పీకర్ గారు కూడా ఇక్కడ నాకు ఒక సీరియల్ అని స్పీకర్ గారు కూడా చెప్పిపోయారు. దయచేసి మీరు కూడా సహకరించండి. వస్తాయి, మీ అందరికీ వస్తాయి. అందరికీ నాగరాజు గారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్. అందరికీ వస్తాయి, కానీ మీరు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే మాత్రం కడుమూలు డిస్టర్బ్ అవుతా అంటారు. దయచేసి కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు రాసి పెట్టుకొని అప్పుడు మాట్లాడండి. అంతేగాని ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే కష్టమవుతుంది. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసినారు అధ్యక్ష. వారి 5 సంవత్సరాల కాలంలో కానీ, లాస్ట్ 5 ఇయర్స్లో కానీ, అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 ఇయర్స్లో కానీ, 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలుపెట్టిరంటే అక్టోబర్ 6వ తారీఖు నాడు మొదలుపెట్టిరు అధ్యక్ష. అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి 10 ఇయర్స్లో కనీసం 5 సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. అది కూడా కొన్ని స్కూళ్ళలోనే ఈ యొక్క అల్పాహారం స్కీము, అది కూడా అక్టోబర్ 6వ తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు. 3 రోజుల ముందు ప్రారంభించారు. వాళ్ళు ₹1 కూడా చెల్లించలే. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు. ఆ 3.5 కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి, ఎంతసేపు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థుతి పరనింద. మేము చాలా గొప్పగా చేసినాం. 10 ఏళ్ళు మీరు ఏం చేసిరో విద్యార్థులకు తెలుసు, టీచర్స్కి తెలుసు, పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి, గౌల్దొడ్డి అనుకుంటా
స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనవడు హిమాన్స్ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. అది సరిపోతుంది. ఈరోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు, దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. అద్దె భవనాలలో ప్రతి నెల 3 లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా తీసుకొస్తుంటే పదే పదే మీరు ఇది చేయలేవు, మీరు 10 ఏళ్ళు చేయలేదు, మేము 10-12 నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా. కానీ మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అమ్మా. శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.